హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్. ఇలా బట్టపల్లి దగ్గర శ్రీ పనికల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఈ శివలింగం ప్రతిష్ఠ ఏంటంటే ఈ హనుమాన్ దేవుడు అక్కడ ప్రతిష్ఠించాడండి. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే త్రేతాయుగంలో రాముడు రావణ్ణి చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య బాధాకరమై రాముడు వశిష్ఠ మహర్షిని అడిగితే లింగాన్ని ప్రశ్నించండి మీకు మంచి అవుతుంది అని చెప్పగానే వాయుపుత్రైన హనుమంతుడిని వెళ్ళి తీసుకురా, లింగాన్ని తీసుకురండి అని చెప్పి రామేశ్వరం లింగం తీసుకొస్తుంటే ఆ లింగం తీసుకోవడానికి రామలింగేశ్వరంకి వెళ్ళిపోయి ఆ లింగం తీసుకొస్తుంటే కాలప్రవీణ్ చెప్పకుండా తీసుకురావడంతో కాలప్రవీణ్ కోపం, నువ్వు ఏ పని మీద తీసుకెళ్తున్నావు ఆ పనికి నెరవేరదు అని చెప్పి చెప్పిస్తే ఈ లింగాన్ని తీసుకుపోయి మార్గ మధ్యంలోనే ఈ హనుమంతుడికి కాలకృతాల కోసమై ఈ లింగాన్ని ఆ గుట్ట మీద పెట్టేసి వెళ్ళి రాగానే ఆ వచ్చేసరికి ఆ లింగం అక్కడ ప్రతిష్ఠించిపోయింది. అందుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంత బలం పెట్టేసి ఎన్ని చేసినా ఆ లింగం అక్కడి నుంచి కదలేదు. అది ఆ టైంకి అక్కడ ప్రతిష్ఠించబడబడింది. ఎన్నో పిడుగులు గుడ్డారండి ఆ లింగానికి ఇప్పటికీ హనుమంతుడు హస్తాలు ఉంటాయండి, తోక కానీ అవన్నీ మార్కులు ఉంటాయండి. మీరు చూస్తే అర్థమవుతుంది. మన వరంగల్లోనే త్రేతాయుగం లాంటి లింగం అండి. ఎంతమందికి ఇది తెలుసు, ఎంతమంది ఇక్కడ వెళ్ళారు, మీరు పూజించారు? నాకు ఇది ఫస్ట్ టైం తెలవగానే నేను దర్శించుకుందామని వెళ్ళాను. బట్ ఈ స్టోరీ విన్న తర్వాత 10 మందికి తెలవాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఆ శివుని ఒకటే కోరుకున్నాను, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని కోరుకున్నాను.